పిల్లలు ఎలా ఉన్నారా అందరూ? ఈరోజు ఇంకో కథ చెప్పుకున్నామా? ఒక చిన్న ఊరి అంచున నిశ్శబ్దంగా ఉన్న పాత ఇల్లొకటి కనిపిస్తోంది. చంద్రుడి వెలుగులో అది చాలా ప్రశాంతంగా ఉందన్నట్టుగా అనిపిస్తోంది. ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది పిల్లలు. దాని పేరు మిఠాయి. కాని ఊరివాళ్లు మాత్రం ఆ ఇంట్లో దెయ్యం ఉందట అని చెప్పుకుంటున్నట్టు వినిపిస్తోంది. ఇది చూసి మిఠాయి కాసేపు మౌనంగా ఉంది. నేను మంచిదాన్నే కదా అన్నట్టుగా నిలబడి ఉంది. ఆ నిశ్శబ్దంలో ఒకరోజు చిన్నపాప అక్కడికి వస్తోంది. చిట్టి బంతిని పట్టుకుని ఇంటికి వెళుతూ కనిపిస్తోంది. చేతిలో ఉన్న బంతి మెల్లగా జారి ముందుకు వెళ్ళిపోతుంది. చుట్టూ చీకటి ఉండడంతో చిట్టి కాసేపు ఆగిపోయినట్టుగా ఉంది. అప్పుడే మిఠాయి మెల్లగా బయటికొస్తుంది. భయపడకు అన్నట్టుగా మిఠాయి నవ్వుతూ, నేను మంచి దయ్యం, నిన్నేం చెయ్యను అని చెప్పింది. జారి వెళ్ళిన బంతిని మిఠాయి మెల్లగా తీసుకొస్తుంది. నువ్వు నిజంగా మంచి దయ్యమా అని చిట్టి చూస్తోంది. మనస్సు మంచిదైతే భయం ఉండదని మిఠాయి చెప్పింది. చిట్టి ముఖంలో భయం కాస్త నవ్వుగా మారుతుంది. భయం పోయాక చిట్టి మిఠాయిని నమ్మింది. చిట్టి ధైర్యంగా మిఠాయిని చూస్తుంది. ఇద్దరూ స్నేహంగా నిలబడ్డట్టుగా కనిపిస్తున్నారు. భయం లేకుండా స్నేహం మొదలైనట్టుంది. అలా భయం స్నేహంగా మారుతుంది. ఇద్దరికీ ఆ క్షణం చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. నవ్వులు ఆ చీకటిని వెలుగుగా మార్చుతున్నాయి. భయం పూర్తిగా పోయి నమ్మకం మిగిలింది. హృదయాల్లో వెలుగు నిండింది. మెల్లగా ఇద్దరూ ఆడుకొంటం మొదలెట్టారు. ఆ రాత్రి ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. భయం కన్నా ధైర్యం గొప్పదని, కోపం కన్నా మంచితనం బలమైనదని వాళ్ళర్థం చేసుకున్నారు. నక్షత్రాల కింద నిశ్శబ్దంగా నిలబడి ఆ అనుభూతాన్ని హృదయంలో దాచుకున్నారు. ఇది ఎవరికైనా చెప్పాలి అన్నట్టుగా చిట్టి ఆలోచిస్తోంది. నువ్వు చాలా మంచిదానివని అందరికీ చెప్తాను అని చిట్టి అంది. చిట్టి ఊరివైపు నడవడం మొదలుపెడుతుంది. చిట్టి ముందుకు నడుస్తూ ఊరిదారివైపు చేరుతుంది. దూరంగా ఊరివాళ్లు కనిపించడం మొదలవుతుంది. చిట్టి ఊరివాళ్లతో మిఠాయి ఎంత మంచిదో చెబుతుంది. ఊరివాళ్ల ముఖాల్లో భయం కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. అందరూ కలిసి మిఠాయి దగ్గరికి వస్తారు. భయమంతా నవ్వులుగా మారిపోయింది. నా కథ మీకు నచ్చిందనుకుంటా పిల్లలు. ఇంకో సరదా కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. పిల్లలు, ఎలా ఉంది కథ? నచ్చిందా? మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.